హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొదట బాణాలో నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేయాలి రెబ్బలు. తర్వాత జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసి కొద్దిగా వేగాలి, ఎక్కువ వేగకూడదు. కొద్దిగా వేగిన తర్వాత చల్లారి పెట్టి మిక్సీ కొట్టేయాలి. మిక్సీ కొట్టాలి. మిక్సీ కొట్టిన తర్వాత ఇలా ముద్దగా తయారైన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం రండి. దాంట్లో నూనె వేసుకొని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయలు కొట్టేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి. కరివేపాకు ఆవాలు చిట్టపట్ట తేలేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఇవి బాగా వేగిపోయి కదా పోపులు, ఇప్పుడు పొడి ముద్ద వేసుకోవడమే. దోసకాయ మిక్సీ కొట్టాం కదా, ముద్ద వేసుకొని కలుపుకోవడం. అంటే దోసకాయ పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.